సో ఈరోజు వీడియోలో 8th క్లాస్ జామెట్రీ స్ట్రెయిట్ లైన్స్ గురించి చెప్తాను. ఇంతకుముందు వీడియోస్లో మనము 6th క్లాస్ జామెట్రీ కంప్లీట్ చేసాము, అలాగే 7th క్లాస్ జామెట్రీ కూడా కంప్లీట్ చేసాము. ఈరోజు 8th క్లాస్ జామెట్రీ, అందులో ఫస్ట్ చాప్టర్ స్ట్రెయిట్ లైన్స్. సో స్ట్రెయిట్ లైన్స్ ముందు డాట్స్, సపోజ్ ఒక ప్లేన్లో ఇక్కడ ఇట్లా ఉంటే డాట్స్ లాగా ఉంటే వీటిని పాయింట్స్ అంటారు. పాయింట్స్ జనరల్గా క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తారు, ఏ బి సి పాయింట్స్ అన్నమాట. సపోజ్ వైట్ బోర్డు ఒక ప్లేన్ అన్నమాట, దీంట్లో కొన్ని పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీస్తే దీన్ని లైన్ అంటారు. లైన్. ఈ పాయింట్స్ని మనము ఏ బి సి అట్లాగే డి కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ పి అనే ఒక పాయింట్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఏ బి సి డి అనే పాయింట్స్ అన్నీ ఒకే లైన్ మీద ఉన్నాయి. ఇది ఒక లైన్, అటువైపు ఎక్స్టెండ్ చేసొచ్చు, ఇటువైపు ఎక్స్టెండ్ చేయొచ్చు, అందుకే యారో మార్క్స్ చూపించారు. ఈ లైన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏబి అని దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఏబి అనే 2 పాయింట్స్ దాని మీదనే ఉన్నాయి. బి నుంచి అటువైపుకి ఎక్స్టెండ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్కి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంకా ఏ విధంగా చాలా విధాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. దాన్ని డిఏ ఏవైనా 2 పాయింట్స్ తీసుకుంటే దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తే సేమ్ లైన్ వస్తుంది. అట్లాగే బీసీ సేమ్ లైన్ అనమాట. బీసీ తర్వాత ఏసీ తర్వాత ఏడి, ఏడి అన్న డి అన్న ఒకటి, డిబి లేదా బిడి అన్నీ కూడా సేమ్ లైన్ని రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఒక లైన్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇటువైపు చాలా డిస్టెన్స్ ఇన్ఫినిట్ లెంగ్త్ ఎక్స్టెండ్ చేయబడింది, ఇటు కూడా చాలా లెంగ్త్ ఎక్స్టెండ్ చేయబడింది. సో ఒక లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే ఇన్ఫినిట్ చాలా పాయింట్స్ ఉంటాయి అన్నమాట, లెక్కలేనన్ని. సో ఈ పాయింట్స్ అన్నీ ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. కొలీనియర్ అన్నమాట. కొలీనియర్ పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద ఉండే పాయింట్స్. సో ఏ బి సి అండ్ డి ఇవన్నీ కూడా కొలీనియర్ పాయింట్స్, ఒకే లైన్ మీద ఉన్నాయి. ఇక్కడ మనం పి అనే ఇంకో పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అవుట్ సైడ్ ద లైన్లో కాకుండా వేరే చోట ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి పైన, అప్పుడు అది పాయింట్స్ ఇప్పుడు ఏబి అనే లైన్ మీద ఏబి అనే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పి అనేది నాన్ కొలీనియర్ అని చెప్పచ్చు. ఏబిసి పి తీసుకుంటే పి లైన్ మీద లేదు, నాట్ ఆన్ ద సేమ్ లైన్ అంటారు అనమాట. సో ఏబిసి డి అనే పాయింట్స్ని మాత్రము కొలీనియర్ పాయింట్స్ అన్నారు. పి అనేది అవుట్ సైడ్ ద స్ట్రైట్ లైన్ అనమాట, దట్ ఈస్ నాట్ ఆన్ ద లైన్. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక లైన్కి నో ఎండ్ పాయింట్స్ ఒక లైన్ తీసుకుంటే దానికి ఎండ్ పాయింట్స్ అంటే ఏం లేవు. ఇటువైపు ఎక్స్టెన్షన్ వెళ్తూనే ఉంటుంది, అటు కూడా ఎక్స్టెండ్. సో నో ఎండ్ పాయింట్స్. అట్లా కాకుండా ఏదైనా ఇప్పుడు ఏ నుంచి బి వరకు ఈ స్మాల్ షార్ట్ లెంగ్త్ ఉండే లైన్ తీసుకుంటే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. లైన్ సెగ్మెంట్ అంటే ఒక ఫైనట్ లెంగ్త్ ఉండే లైన్ అనమాట. దాన్ని ఎలా డినోట్ చేస్తారు, రిప్రజెంట్ చేస్తారంటే ఏబి పైన జస్ట్ బార్ పెడతారు, దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్స్, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏ అండ్ బి, 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి అనమాట. సో ఒక స్ట్రెయిట్ లైన్ లేదా లైన్ తీసుకుంటే దాంట్లో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఎండ్ పాయింట్స్ అనేవి ఏమీ ఉండవు, దాని లెంగ్త్ ఇన్ఫినిట్ ఉంటుంది. అట్లా కాకుండా ఏ పార్ట్ ఆఫ్ ద లైన్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు తీసుకుంటే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు అనమాట. పైన జస్ట్ బార్ పెడతారు అన్నమాట. అట్లా కాకుండా ఒకే ఎండ్ పాయింట్ ఉండి ఏ అనే ఒకే ఎండ్ పాయింట్ ఉంది, ఇంకా ఒకవైపు ఇన్ఫినిట్ లెంగ్త్ ఉంటే దాన్ని రే అంటారు. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే ఏబి ఈజ్ ఏ రే అన్నమాట. అంటే
ఏ ఒకటే ఎండ్ పాయింట్స్, 1 ఎండ్ పాయింటే ఉంటుంది రేకి, ఓన్లీ 1 ఎండ్ పాయింట్ ఉంటుంది. రెండో వైపు అది ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉంటుంది, ఇన్ఫైనైట్గా ఎక్స్టెండ్ చేయబడి ఉంటుంది. దీని మీద కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఏ రే కన్సిస్ట్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, జస్ట్ లైక్ ఏ లైన్. Whereas in the line segment, even on the line segment also there are infinite number of lines, but it has 2 end points. దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. స్ట్రెయిట్ లైన్ తీసుకుంటే దానికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. రేకి ఒకే ఎండ్ పాయింట్ ఉంటుంది. రేని ఈ విధంగా డినోట్ చేస్తారు అన్నమాట. పైన ఎండ్ పాయింట్ని ఫస్ట్ రాస్తారు, తర్వాత ఏదైనా ఒక పాయింట్ తీసుకోవచ్చు. సపోజ్ ఏతో స్టార్ట్ అయ్యే రే ఉందనుకోండి, ఈ లైన్ పైన ఏకి ఇటు సైడు ఎక్కడైనా ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. ఏసీ అనే రే తీసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు ఏబి. ఏసీ కూడా ఏబి రెండు ఒకటే అనమాట. ఏసీ ఇదే రే, ఏబి ఇదే రే, వాటి ఎండ్ పాయింట్ ఏ కామన్, ఇంకా మిగిలిందంతా సేమ్ ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉంటుంది. ఇవి అబౌట్ లైన్స్ పాయింట్స్ గురించి అనమాట. వైట్ బోర్డ్ అనేది ఒక ప్లేన్ అని తీసుకున్నాము. ఈ వైట్ బోర్డ్ మీద ఇంకొకటి ఏదైనా మనం ఒక ప్లేన్ పెడితే అది డిఫరెంట్ ప్లేన్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఈ విధంగా ఒకటి పెట్టామనుకోండి, ఇప్పుడు ఇది డిఫరెంట్ ప్లేన్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ 1 ప్లేన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ప్లేన్. ఆ విధంగా ఈ 3D స్పేస్లో నంబర్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు బోర్డు మాత్రమే ఒక ప్లేన్ తీసుకున్నాము. ఆ ప్లేన్లో ఒక 2 లైన్స్ తీసుకున్నాము. ఇది ఒక లైను ఎల్ అని డినోట్ చేద్దాం, ఇంకొక లైను ఎం అని డినోట్ చేద్దాం. 2 లైన్స్ కూడా ఈ వైట్ బోర్డు ప్లేన్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని కోప్లేనార్ లైన్స్ అంటారనమాట. కోప్లేనార్ లైన్స్ అంటే ఒకే ప్లేన్లో ఉండే లైన్స్ని కోప్లేనార్ లైన్స్ అంటారు. ఈ వైట్ బోర్డ్ మీద మనం ఎన్ని లైన్స్ గీసినా అవన్నీ కూడా సేమ్ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా కోప్లేనార్ అవుతాయి. అట్లా కాకుండా ఇట్లా వేరే ప్లేన్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఈ బుక్ ఉంది, ఇది ఒక ప్లేను, ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఒక ప్లేను, ఈ రెండో ప్లేన్ మళ్ళీ మనం మార్చొచ్చు డైరెక్షన్, అది ఇంకో ప్లేను, ఇంకా ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఇంకో ప్లేన్. అట్లాగా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి ఈ 3D స్పేస్లో. సో మనము బోర్డు ప్లేన్ మాత్రం తీసుకుంటాం. ఈ వైట్ బోర్డు ఉండే ప్లేన్ తీసుకుంటే ఈ లైన్స్ అన్నీ ఈ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి ఇవి కోప్లేనార్ లైన్స్, ఒకే ప్లేన్లో ఉండే లైన్స్. ఇప్పుడు మనం చదవబోయేదంతా కోప్లేనార్ లైన్స్ గురించే. ఇప్పుడు ఈ వైట్ బోర్డు ప్లేన్లో 2 లైన్స్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా ఎల్ ఎం అనే 2 లైన్స్ ఉన్నాయనుకోండి. ఈ 2 లైన్స్ని ఇంకొక 3rd లైన్ ఒకటి ఉంది. ఈ 3rd లైన్ని ఎన్ అనుకున్నాం. ఎన్ ఈజ్ ఎ 3rd లైన్. ఈ 3rd లైన్ ఇంటర్సెక్టింగ్ ది ఫస్ట్ 2 లైన్స్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్, సే ఏ అండ్ బి. 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అటువంటప్పుడు ఈ లైన్ని ట్రాన్స్వర్సల్ అంటారు. ట్రాన్స్వర్సల్. సో ట్రాన్స్వర్సల్ అంటే ఒక లైను ఏదైనా 2 లైన్స్ను 2 వేరు పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసే లైన్ అనమాట. సో ట్రాన్స్వర్సల్ ఈజ్ ఎ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ 2 డిఫరెంట్ లైన్స్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్. సో ఎన్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ ఫర్ ఎల్ అండ్ ఎం. ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇక్కడ 8 డిఫరెంట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ 1 అనుకున్నాం, ఇక్కడ ఇంకొక యాంగిల్ 2, ఇక్కడ ఇంకొక యాంగిల్ 3, ఇక్కడ ఇంకొక యాంగిల్ 4. సో ఏ అనే పాయింట్ దగ్గర 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా బి దగ్గర కూడా 4 యాంగిల్స్, ఈ విధంగా 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. 5, 6, 7, 8 ఇట్లా 5 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వీటికి కొన్ని నేమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు మనము ఇంతకుముందు ఫండమెంటల్గా 6th క్లాస్లో తెలుసుకున్నది ఏంటంటే 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఆ రెండింటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు.
సో వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్స్ అట్ ఏ పాయింట్ ది ఆపోజిట్ యాంగిల్స్, వీటిని ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు. సో ఈ రెండు వన్ సెట్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అవి ఈక్వల్, దే ఆర్ ఈక్వల్. దానికి ప్రూఫ్ ఏమీ లేదు, అది యాక్సియం అనమాట, అది రూల్, దాన్ని యాజ్ ఇట్ ఈస్గానే తీసుకోవాలి. సో అదేవిధంగా అనదర్ సెట్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్, అనదర్ సెట్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అది ఒక అవి రెండు కూడా ఈక్వల్. అనదర్ సెట్ ఆఫ్ vertically opposite angles, they are also equal, these two are equal. ఇది when two lines are intersecting at a point. సరే, ఇది గుర్తుంచుకోండి, తర్వాత అవసరమైనప్పుడు ఉపయోగిస్తాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5, 1 and 5 యాంగిల్స్ 1 and 5 are called corresponding angles. Corresponding angles అన్నమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ 1 and 5 ఆర్ వన్ సెట్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, 1, 5. అదేవిధంగా 4 and 8 ఆర్ అనదర్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, 2 and 6 ఆర్ అనదర్ సెట్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్, 3 and 7 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. అది ఎట్లా అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఇది ట్రాన్స్వర్సల్ కదా, దీనికి ఒకే వైపున ఉంటాయి. సో 1 and 5 రెండు కూడా రైట్ సైడ్ ఉన్నాయి. తర్వాత దే ఆర్ నాట్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే ఇప్పుడు 1, 4 లీనియర్ పెయిర్, వాటి సమ్ము 180 degrees ఉంటుంది. సో ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ 1, 5 అనేది నాట్ లీనియర్ పెయిర్, లైస్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. రెండో రూల్ ఏంటంటే దే డూ నాట్ ఫార్మ్ లీనియర్ పెయిర్గా ఫార్మ్ కావాలి. దే డూ నాట్ ఫార్మ్ లీనియర్ పెయిర్. నెక్స్ట్ యాంగిల్స్, అవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ కావు. ఒకటి ఇంటీరియర్ యాంగిల్స్, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ 1 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, 5 అనేది ఇంటీరియర్ యాంగిల్. సో ఈ 3 రూల్స్ ఫాలో అవుతాయి అన్నమాట, వాటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే 2 angles lying on the same side of the transversal do not form linear pair, and one is interior, one is interior, and the other is exterior. సో ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే తెలుసు కదా, ఇంతకు ముందు వీడియోలో చదివాం. అంటే ఈ 2 లైన్స్కి మధ్యలో 3, 4, 5, 6 అనేవి ఇంటీరియర్ యాంగిల్స్. ఈ లైన్కి పైన, ఈ లైన్ కింద, అవుట్ సైడ్ 2 లైన్స్కి అవుట్ సైడ్ ఉంటే ఆన్ ఈదర్ సైడ్, వాటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు. 1, 2, 7, 8 4 ఎక్స్టీరియర్ యాంగిల్. సో మధ్యలో ఉండేవి ఇంటీరియర్ యాంగిల్స్, అవుట్ సైడ్ ఉండేవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉండాలి. అవి రెండు లీనియర్ పెయిర్గా ఫామ్ అవ్వకూడదు. అందులో ఒకటి ఇంటీరియర్ యాంగిల్, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్గా ఉంటుంది. చూడండి, 1 and 5 చూస్తే రెండు కూడా ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉన్నాయి. తర్వాత 1 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, 5 అనేది ఇంటీరియర్ యాంగిల్. తర్వాత అవి లీనియర్ పెయిర్గా ఫామ్ అవ్వట్లే. ఇక్కడే ఉంటే ఒకే లైన్కు సంబంధించి లీనియర్ పెయిర్, కానీ ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో దే ఆర్ నాట్ ఫార్మింగ్ యాజ్ ఎ లీనియర్ పెయిర్. కాబట్టి 1 and 5 అనేది కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట, 1 pair ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. అట్లాగా 4 and 8 ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. 2 and 6 is a pair of corresponding angles, and 3 and 7 are a pair of corresponding angles. కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్ అంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ఒకటి ట్రాన్స్వర్సల్కి ఒకవైపున, ఇంకోటి ట్రాన్స్వర్సల్కి ఆపోజిట్ వైపున. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 5 ఆల్టర్నేట్ యాంగిల్స్. ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంది. ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ కూడా 2 రకాలు, ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్లో ఇవి ఆల్టర్నేట్, కాబట్టి 3 and 5 ఈజ్ ఏ పెయిర్ ఆఫ్
interior alternate angles. 4 and 6 another pair of interior opposite angles. Next 1 and 7 exterior angles లో తీసుకుంటే 1 and 7 exterior alternate angles. 2 and 8 a pair of exterior alternate angles. ఆ విధంగా alternate angles లో 4 pairs ఉంటాయి. 2 pairs ఏమో ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్, ఇంకో 2 pairs ఏమో ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. సో ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ కదా, పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ అంటే 4 and 5. ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ ఒకే వైపు ఉన్నాయి. ఆపోజిట్ వైపు ఉంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నాము. ఈ 4 and 5 అనేది ఒకే వైపు ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్. అట్లాగే 3 and 6 అనేది ఒక పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్కి వెళ్తే 1 and 8 ఎక్స్టీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ 2 and 7 తీసుకుంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. అట్లా డిఫరెంట్ పెయిర్స్ అనమాట. ఇవన్నీ ఈ ఎల్ అండ్ ఎం అనే 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అయితే ఈ యాంగిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ ఎల్ అండ్ ఎం 2 లైన్స్, దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వు, ఎంత దూరం ఎక్స్టెండ్ చేసినా ఇంటర్సెక్ట్ అవ్వు, అంటే వాటికి కామన్ పాయింట్ ఏమీ లేదనమాట. అటువంటి లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటారు. 2 lines which never intersect are called parallel lines. L is parallel to M. ఇలా రాస్తారు parallel. L is parallel to M అని చదువుతారు అనమాట. ఇక్కడ T అనేది ఒక ట్రాన్స్వర్సల్, ఒక లైన్. ఈ 2 లైన్స్ను డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాంగిల్స్ని ఎలా చదువుతామో చూడండి. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు అవి ఎలా ఉంటాయి చూద్దాం. ఇది 1 యాంగిల్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, 7, 8. ఫస్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ 1 and 5 కరస్పాండింగ్ యాంగిల్స్ కదా. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ లైయింగ్ ఆన్ ద సేమ్ సైడ్, నాట్ ఫార్మింగ్ ఎ లీనియర్ పెయిర్, and one is interior and the other is exterior. Here 5 is interior and 1 is exterior. These two are not forming as a linear pair and they are lying on the same side. So వీటిని corresponding angles అంటారు. Corresponding angles. So when these 2 lines are parallel, corresponding angles are equal. అది ప్యారలల్ అయినప్పుడు. ఇందాక మనం జనరల్ 2 లైన్స్ తీసుకున్నాము, అక్కడ ప్యారలల్ లైన్స్ కాదు. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. అట్లాగే 4కు కరస్పాండింగ్ 8, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. అట్లాగే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. అట్లాగే యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. అట్లా 4 sets of pairs of corresponding angles ఉన్నాయన్నమాట. So they are equal when 2 lines are parallel to each other. When a transversal intersects the 2 lines, then the corresponding angles are equal. Next, alternate interior angles are equal. Alternate interior angles are equal. ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. అదేవిధంగా ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7, 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ తీసుకుంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. ద ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. అంటే యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5 ఆర్ సప్లిమెంటరీ. అంటే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180. సప్లిమెంటరీ మీన్స్ సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు. అట్లా యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు 180. 2 angles are supplementary means their sum is equal to 180 degrees.
అట్లాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అంటే యాంగిల్ 1 and angle 8 are supplementary. That means angle 1 plus angle 8 is equal to 180 degrees. Similarly, angle 2 plus angle 7 is equal to 180. Angle 2 and angle 7 are supplementary. కాబట్టి టూ లైన్స్ ప్యారలల్గా ఉంటాయి, ఎల్ అండ్ ఎమ్ ప్యారలల్గా ఉంటే ఏమవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 1 and 5, 4, 8, 2, 6, 3, 7 కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. Alternate interior angles are equal. Alternate exterior angles are equal. Next, the angles lying on the same side of the transversal are supplementary. Interior angles lying on the same side are supplementary. Exterior angles lying on the same side of the transversal are supplementary. Similarly, 2 and 7 are supplementary. 3 and 6 are supplementary. Their sum is 180 degrees. All these are holds good for when L and M are parallel. L, M అనేవి ప్యారలల్గా ఉన్నప్పుడు. కాబట్టి దీనికి రివర్స్ కూడా కరెక్ట్ అవుతుంది. సపోజ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఇచ్చారనుకోండి, అప్పుడు మనము ఎల్ అండ్ ఎంఆర్ ప్యారలల్ అని చెప్పొచ్చు. అట్లాగే ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ అనేవి సప్లిమెంటరీగా ఉన్నాయనుకోండి. ఇంటీరియర్ యాంగిల్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆ రెండింటి మొత్తము 180 degrees ఉందనుకోండి, అప్పుడు అవి రెండు ప్యారలల్ లైన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ 1 and 8, 1 plus 8 is equal to 180 ఉందనుకోండి, 1 and 8 ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్గా ఉన్నాయనుకోండి, దెన్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ యాంగిల్స్ ఇప్పుడు సపోజ్ ఎల్ అండ్ ఎంఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అయితే ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతాం. ఈ రూల్స్ ఇందులో ఏ ఒకటి కరెక్ట్ అయినా ఈ రెండు ప్యారలల్గా ఉంటాయని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో కొన్ని చేద్దాం. ఇఫ్ P is a straight line perpendicular to two lines L and M, show that L is parallel to M. See, L is a line and M is another line. L, M. P is a line perpendicular to two lines. రెండిటికి పర్పెండిక్యులర్గా ఉంది. ఇది P అనే లైన్ అంటే ఇది 90 degrees perpendicular to M. P is perpendicular to L. So this is 90 degrees. P is perpendicular to M. Therefore this is also 90 degrees. But these two angles are like this, this BA and angle A is equal to angle B is equal to 90 degrees perpendicular కాబట్టి. కానీ ఈ రెండు యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్. Corresponding angles are equal. So corresponding angles are equal when the two lines are parallel to each other. So A and B are corresponding lines. Therefore, L is parallel to M. So when a line is perpendicular to two lines, then the two lines are parallel to each other. We can take it as a rule. When a line is perpendicular to two different lines, then the two lines are parallel to each other. Next, second problem. If P is a straight line parallel to the two lines L and M, show that L is parallel to M. If a line P is parallel to both the lines, let it is a L, line L, and this is a line M. P is a line which is parallel to L and M. Let us take the line P here. It is parallel to M. These two are parallel. Therefore, let us take a transversal T which intersects both P and M. So these two are corresponding angles. They are equal. Let us say these two angles are X. Corresponding angles equal because P and M are parallel to each other. Next, P is parallel to L also. Therefore, the corresponding angles, these two are corresponding angles, they are equal. As this is X, this is also equal to X. So, these two angles are the corresponding angles for L and M. As they are equal, as the corresponding angles are equal, these two lines are parallel to
each other. L is parallel to M. So if a line is parallel to two other lines separately, then the two lines are parallel to each other. If a line is perpendicular to two lines separately, then those two lines are also parallel to each other. సో ఒక లైను రెండు డిఫరెంట్ లైన్స్కు పర్పెండిక్యులర్గా ఉంటే, రెండిటికి పర్పెండిక్యులర్గా ఉంటే ఆ రెండు లైన్స్ ప్యారలలే. తర్వాత ఒక లైను రెండు వేరు వేరు లైన్స్కి ప్యారలల్గా ఉంటే ఆ రెండు లైన్స్ కూడా ప్యారలల్గానే ఉంటాయి. ఈ రెండింటిని యాక్సియం తీసుకోవచ్చు. వెన్ ఎ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టూ డిఫరెంట్ లైన్స్, దెన్ దోస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. దట్ ఈస్ వన్ యాక్సియం. You can take it as it is. Postulate అని కూడా అంటారు. If a line is parallel to two lines separately, then those two lines also parallel to each other. This is another axiom or postulate. So in this figure, P is parallel to Q and R is parallel to S. P is parallel to Q. These two lines are parallel to each other. And R is parallel to S. R is parallel to S. These two are parallel to each other. Then show that angle A is equal to angle C. Angle A is equal to angle C. Now we will take R and S. They are parallel to each other. R is parallel to each other. Let us take P, the straight line P, as the transversal. Then angles A and B are corresponding angles. As these two lines are parallel to each other, the corresponding angles are equal. That is an axiom. Angle A is equal to angle B. Corresponding angles are equal. Next, let us take PQ. P and Q are parallel to each other. PQ are parallel. P is parallel to Q. These two lines are parallel to each other. Let us take this line S as the transversal. Then angle B and angle C are corresponding angles. Angle B and angle C are corresponding angles. Therefore, they are equal. Angle B is equal to angle C. So, from these two equations, angle A is equal to angle B and angle B is equal to angle C. Therefore, angle A is equal to angle C. Next, P and Q are two lines and T is a transversal. T is a transversal. And this angle A, this angle is 120 degrees and B is equal to 120 degrees and B is equal to 45 degrees. This is the figure given. Here, these two angles are lying on the same side of the transversal and interior angles. So, two interior angles lying on the same side of a transversal are supplementary when the two lines are parallel to each other. But these two angles, 120 plus 45 is equal to 165. Therefore, these two are not supplementary. Therefore, P is not parallel to Q. As the interior angles lying on the same side of this transversal are not supplementary, those two lines are not parallel to each other.